కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతారన్నటువంటి సామెతగా చంద్రబాబు గారికి ఇప్పుడు కలిసి వస్తుంది. కేంద్రంలో అత్యంత కీలకమైనటువంటి శాఖలో తెలుగు అధికారులు చేరారు. చంద్రబాబు గారు అంటే విపరీతమైనటువంటి గౌరవం ఉన్నటువంటి అధికారులు చేరారు. ఇందులో 2 శాఖల కార్యదర్శులు, వీళ్ళలో ఒకటి మైనార్టీ వ్యవహారాల శాఖ కార్యదర్శిగా ఉన్న 89 బ్యాచ్ గుజరాత్ క్యాడర్ ఐఏఎస్ అధికారి కటికెతల శ్రీనివాస్ ఇప్పుడు పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా జాయిన్ అయ్యారు. కాబట్టి మనకిక్కడ పట్టణాభివృద్ధికే బోల్డ్ అంత నిధులు కావాలి, తెలుగువాడు కాబట్టి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. రెండోది, బొగ్గు శాఖ అదనపు కార్యదర్శిగా ఉన్నటువంటి 1993 బ్యాచ్ త్రిపుర క్యాడర్ ఐఏఎస్ అధికారి నాగరాజు మద్దిరాల ఆర్థిక సేవలో భాగం కార్యదర్శిగా నియమితులయ్యారు. ఇప్పుడు ఆర్థిక శాఖ నుంచినే మనకి ఫండింగ్స్ విపరీతంగా రావాల్సి ఉంటుంది, అడ్డాలు పడినటువంటి వాటి ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. శ్రీనివాస్తో వచ్చేటప్పటికి తెలంగాణ అయితే నాగరాజు ఆంధ్రప్రదేశ్. కేంద్ర ప్రభుత్వం శుక్రవారం 18 మంది కొత్త కార్యదర్శులు నియమిస్తూ ఇచ్చినటువంటి ఉత్తర్వులో వీళ్ళకి వచ్చింది. కాబట్టి చంద్రబాబు గారికి ఇక పనులు త్వరగా అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది.